వ్యూవర్స్, నేను మీ కామ్లీ. వెల్కమ్ టు కామ్లీ ఆర్ట్స్ అండ్ వ్లాగ్స్. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మరొక టిప్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో చూసేద్దాం రండి. ఈరోజు క్లాస్లో నేను చెప్పబోయేది హుక్స్, అది పెట్టుకునే తాడు అండి. చూపిస్తాను, ఎంతో ఈజీగా రండి. మన ఇంట్లో ఎప్పుడు కూడా సూది, రెడ్ దారపురీలు ఉంచుకోవాలండి. దానికి సూదికి దారం కూడా పెట్టేసి రెడీగా పెట్టుకుంటే ఒక డబ్బాలో మనకి కావాల్సినప్పుడు అందుబాటులో ఉంటుందన్నమాట. ఇది ఎంత మనకి అవసరం అంటే, మనం ఒక ఫంక్షన్కి వెళ్ళాలనుకోండి, ఒక సారీ బ్లౌజ్ తీసుకుంటాం ఇష్టపడి, దానికి మ్యాచింగ్ అన్ని సెట్ చేసుకుంటాం. తీరా బ్లౌజ్ ఓపెన్ చేసి చూస్తే దానికి ఒక మెడ దగ్గర హెమ్మింగ్ ఊడిపోయి, ఒక హుక్స్ లేక, ఒక తాడు లేక చాలా ఇబ్బంది పడుతుంది. అలానే అది మనం పక్కన పెట్టేదేం కదండి. అప్పుడు మనం ఏం చేయాలంటే, రెడీగా ఉంచుకొని సూది దారంతో మనం వెంటనే అక్కడ ఏమైతే ఊడిపోయిందో తాడు కానీ హుక్స్ కానీ అది వెంటనే కుట్టేసుకొని అదే డ్రెస్ మనం వేసుకొని వెళ్ళిపోవచ్చు. లేదు మనకి రాలేదనుకోండి, ఆ సారీ అక్కడ వదిలేసి మళ్ళీ ఇంపోర్ట్ తీసి ఎంత ఇబ్బందిగా ఉంటుందండి మనకి. దానికోసమనే మీరు చూసేయండి, కంపల్సరీ నేర్చుకోండి. హుక్స్ పెట్టుకునే తాడండి. హుక్స్ పెట్టుకునే తాడుకి ఎప్పుడు కూడా 2 పొరలు ఎక్కిస్తే 4 పొరలు అవుతుందండి. ఇలా ముడి పెట్టేసుకోవాలి 4 కూడా. మనకి ఇలా అయితే ఈజీగా ఉంటుంది అన్నమాట. ఒక క్లాత్ తీసుకొని, మీరు నేర్చుకున్నప్పుడు క్లాత్ తీసుకోండి. ఇది నేర్చుకున్న తర్వాత మీకు బ్లౌజ్కి వేసుకోవచ్చు. ఫస్ట్ ఇలా అడుగు భాగం నుంచి తీసి మనకి ఏ సైజు కావాలో చూసుకోవాలి. మరి చిన్నదిగా ఉండకూడదు, మరి పెద్దదిగా ఉండకూడదు, మీడియంలో ఉంటే సరిపోతుందండి. ఈ సైజు అడుగు భాగం నుంచి తీసిన తర్వాత మళ్ళీ పైనుంచి మళ్ళీ అడుగు భాగంకి, మళ్ళీ ఫస్ట్ ఎక్కడైతే తీసామో అక్కడే మళ్ళీ పైకి తీసుకోవాలన్నమాట, ఈ ముడి దగ్గర నుంచి. ఓకేనా? అలా ఒక్కసారి అడుగు భాగంకి పైకి తీసుకుంటే సరిపోతుంది. సెకండ్ టైము ఈ క్లాత్కి తీసుకోండి. 2, 3, 4, 5 టైమ్స్ అయితే ఈ థ్రెడ్కి సరిపోతుంది అన్నమాట. ఈ దారం ఇలా చుట్టి ఈ సూది వెనక భాగం దారం మొత్తంలోంచి తీస్తే ఈ ముడి పడుతుందండి. ఈ ముడిని దగ్గరగా పట్టుకొని ఇలా ఇరించుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ అదేవిధంగా ఈ దారం ఎప్పుడైతే మనం ఇలా రౌండ్ పెట్టామో సూది వెనక భాగం మధ్యలోంచి తీసినప్పుడు ముడి పడుతుంది. ఆ ముడి మళ్ళీ దాని పక్కకు వచ్చినప్పుడు మనం ఇరించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అలాగే సింపుల్, చాలా సింపుల్. మీరు ఒకసారి ట్రై చేసేయండి, తెలుస్తుంది. ఇదంతా ఫిల్ చేసుకోవాలి. చూడండి, కనిపిస్తుంది కదండి, మీకు అర్థమవుతుంది కదా. ఈ మధ్యలోంచి తీసి చూసారా, ఫిల్ చేసాము. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మనకి బ్లౌజ్ చిరిగిపోవాలి కానీ తాడైతే ఊడదండి. ప్రతి ఒక్కరికి చేతికుట్లు బాగాలేవు అనేసి చాలా బాధపడుతూ ఉంటారు. లాస్ట్లో అడుగు భాగం తీసి మళ్ళీ ఈ ఫస్ట్కి వచ్చేయాలండి. ఇటువైపు వేసుకుంటే టైట్ ముడి వేసేటప్పుడు ఎప్పుడు కూడా 2 టైమ్స్ ఇలా సూదికి తిప్పాలండి. ఇలా దగ్గరగా తీసుకొని కొంచెం మనం థ్రెడ్ అనేది ఉంచుకోవాలి. ఈ కట్టర్ చాలా యూజ్ అవుతుందండి. ఇంట్లో పెట్టుకుంటే ఈ థ్రెడ్ ఇది చూసారా ఇంత బాగా కట్టేంగా. మనకి ప్లేస్ అనేది కూడా ఎక్కువ ఇది అవ్వదు. ఓ దగ్గర పెట్టుకొని మనకి అవసరానికి దొరుకుతుంది అన్నమాట. చూసారండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. థ్రెడ్ అనేది కనిపిస్తుందా? ఈ అల్లికలాగా రావాలన్నమాట. కొంతమందికి రాక తెలియకలా చుట్టేస్తారన్నమాట. అది కాదు, ఇది కరెక్ట్. ఇప్పుడు థ్రెడ్ ఎక్కించుకుందామండి. 2 పొరలు ఎక్కించమని చెప్పారు. ఇప్పుడు సూదిలో ఎక్కుతుందా అని మీకు డౌట్ రావచ్చండి. ఇప్పుడు చాలా సింపుల్ అండి. మనకి అందుబాటులో ఉన్న షాపుల్లోని చాలా ఈజీగా దొరికేస్తున్న పరికరాలు. సూదిలో దారం ఎక్కించే ఒక పిన్ అమ్ముతున్నారండి, అది చూపిస్తాను మీకు. ఇదిగోండి పిన్, 5 రూపీస్ అండి. ఇది ఎలా యూజ్ చేయాలంటే, ఇదిగోండి ఈ సూదిలో ఈ పిన్ అన్నది ఇలా ఫస్ట్ పెట్టుకుంటాం అన్నమాట. పెట్టుకుని ఈ దారం అనేది మనం ఈ పిన్నులో ఇలా పెడతాం. ఈ పిన్నులో పెట్టిన తర్వాత అటు నుంచి ఇటు తీసేస్తాం. చూసారా అంత ఈజీగా ఎక్కిపోయిందో.
ఇప్పుడు చాలా మందికి కొంచెం కళ్ళ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదండి, దానికోసం నేను మీకు చెప్తున్నాను. ఈజీగా మనం ఎలా చేసుకోవచ్చు అని. ఈ కట్టతో ఇలా కట్ చేసుకోవచ్చు. థ్రెడ్ చెప్పాను కదండి, చివర పట్టుకోవాలి. అంటే దానికి మళ్ళీ పీలికల్లా రాకూడదు అన్నమాట మనం ముడి పెట్టినప్పుడు. ఇదిగోండి ఇలా. ఓకేనా? ఇప్పుడు హుక్స్. అండి మనం ఇలా పట్టుకోవాలి. ఎప్పుడు కూడా హుక్స్ పట్టుకొని ఫస్ట్ ఈ హోల్లో తీసుకోవాలి. ఇలా హోల్లో తీసుకొని మళ్ళీ అదే హోల్లో పెట్టుకోవాలి. ఈ థ్రెడ్ అండి, ఇది కాకుండా సూదికి ఎక్కించింది కాకుండా ఈ సైడ్ని థ్రెడ్ సూది మీద ఇలా పెట్టాలి. అది కూడా ముడిపడుతుంది. మనం దగ్గరికి ఇలా ఎరించుకోవాలి ఎప్పుడు కూడా. మళ్ళీ అదే హోల్లో అండి ఈ థ్రెడ్, ఇది తీయకూడదు. ఈ థ్రెడ్ సూదికి వేసి మళ్ళీ ఇలా తీసి దగ్గర పట్టుకొని ఎరించుకోవాలి. ఎందుకంత ప్రత్యేకించి చెప్తున్నానంటే ఇది గట్టిగా బిగుసుకుంటేనే మనకి బాగుంటుంది. మనం ఇక్కడి నుంచి అన్నామనుకోండి థ్రెడ్ తెగిపోతుంది, లేదంటే నీడిలు ఇరిగిపోతుంది అన్నమాట. దానికోసం నేను ప్రత్యేకించి చెప్తానండి. మళ్ళీ అలాగే అదే హోల్లో అలా ఒక హోల్లో 5 టైమ్స్ మీరు అలా ఒక లెక్క పెట్టుకుంటే మనకి కుట్టు అనేది కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ కాకుండా. ఓకే అండి, ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ఈ హోల్ ఈ థ్రెడ్ ఇలా వేసి ఇలా ఈ థ్రెడ్ అనేది ఇలా వేసుకోండి. ఇందులో కూడా ఒక 5 టైమ్స్ వేసుకుంటే మనకి చూడటానికి అందంగా ఉంటుంది. ఓకే అండి, ఇది అయిపోయిన తర్వాత ఈ పై భాగం నుంచి సూది అటు నుంచి ఇటు తీసుకోవాలి. ఇలా తీసాం కదండి. మళ్ళీ ఇటు నుంచి అటు సూది పెట్టుకొని ఈ థ్రెడ్ ఎప్పుడు కూడా సూదికి ఎక్కించేది తీయకూడదు అన్నమాట, చిక్కులు పడిపోతుంది. ఈ థ్రెడ్ సూదికి హుక్స్కి 1 టైం 2 టైం తీసిన తర్వాత మళ్ళీ అదే దగ్గరగా పట్టుకొని ఇరించుకోవాలి. ఇలా దగ్గరగా పట్టుకుంటే ముడి అనేది బిగుసుకుంటుంది. మనకి పెట్టుకున్నప్పుడు ఉక్సులు పెట్టి తీసినప్పుడు జారిపోయి లూజ్ అయిపోయి ఇలాగ అసహ్యంగా ఉంటుంది. అలా ఉండకుండా ఉండాలంటే దగ్గర పట్టుకొని ఇరించుకోవాలి. చూసారా? మళ్ళీ అదే ఇటు నుంచి అటు మళ్ళీ సూదికి హుక్స్కి 2 టైమ్స్ దగ్గరగా ఇరించుకొని మళ్ళీ ఫస్ట్ హోల్కి వచ్చేయాలండి. ఫస్ట్ హోల్కి వచ్చి మళ్ళీ 2 టైమ్స్ ఇలా వేసి చూడండి. మీకు కానీ ఉక్స్ అనేది బ్లౌజ్ పోయినంత వరకు ఉక్స్ అనేది ఊడకుండా ఉంటుంది. నేను చెప్తున్నాను, నమ్మండి. ఓకేనా? అర్థమైందండి. మరో టిప్తో రేపు మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.